మెదక్ జిల్లా వెల్లుత్తి మండల కేంద్రంలో రేషన్ డీలర్లు తమ సమస్యలపై తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. తమకు రావాల్సిన 5 నెలల రేషన్ కమిషన్ నిధులు విడుదల కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే తమకు రావాల్సిన 5 నెలల కమిషన్ నిధులు విడుదల చేయాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరసింగ్ యాదవ్కు రేషన్ డీలర్లు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డీలర్లు కోరారు. రేషన్ డీలర్ల సమైక్యతో ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. గత 5 నెలల నుండి కమిషన్ లేక రేషన్ డీలర్లు దీన వ్యవస్థలో పాల్గొంటున్నారు. రూమ్ కిరాయిలు కట్టడానికి మరియు వాళ్ళ స్కూల్ పిల్లల ఫీజులు కట్టడానికి, మళ్ళీ సెప్టెంబర్ నెలలో రాబోవడానికి అమాలి ఖర్చులకు కూడా అమౌంట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మా యొక్క రేషన్ డీలర్ల కమిషన్ విడుదల చేయకపోతే దీంతో స్టార్ట్ చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రతి ఒక్క మండలం నుంచి అందరు రేషన్ డీలర్లు డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ మొత్తం ఆందోళన చేస్తామని మా యొక్క ఉద్దేశం. డీలర్ల కమిషన్ కొరకు మేము వెల్దుర్తి మండల డీలర్లు అందరం కలిసి మెమోరాండం తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది. మే నెల నుండి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు దాకా మా కమిషన్ రాలేదు. సెంట్రల్ గవర్నమెంట్ రాలేదు, స్టేట్ గవర్నమెంట్ రాలేదు. మాకు మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్లో బియ్యం తీసుకోవడానికి అమ్మాలికి కూడా డబ్బులు లేవు. మా రూమ్ కిరాయిలు ఇస్తుంది కూడా, రూమ్లో కిరాయి కట్టేందుకు కూడా డబ్బులు లేకుంటున్నాయి. ఇప్పుడు పరిస్థితి దయనీయంగా ఉన్నది. డబ్బులు లేకుంటున్నాయి మా డీలర్లకు. ఖచ్చితంగా మాకు కమిషన్ మా అమ్మకు ఇవ్వగలరని కోరుతున్నాం.